హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బీరకాయ ఎండు రొయ్యలు కూర చేస్తున్నానండి. ఈ కూర చేసిన రోజు వేరే ఏ కూర చేయాల్సిన పని ఉండదు. ఈ ఒక్క కూరతో అన్నం మొత్తం తినేయచ్చు, అంత సూపర్ టేస్టీగా ఉంటుంది. బీరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి కూడా ఈ కూర చాలా బాగా నచ్చుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా తయారు చేసే విధానం చూద్దాము రండి. ముందుగా ఎండు రొయ్యలు తీసుకొని శుభ్రం చేసుకోవాలండి. మార్కెట్ నుండి తెచ్చుకున్న తర్వాత ఇలా తల తోక తీసేసి శుభ్రం చేసి స్టోర్ చేసుకున్నామంటే మనం ఇలాంటి కూరలు చేసుకున్నప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. ఈ రొయ్యల్ని ఒక గిన్నెలో వేసుకొని గోరువెచ్చని నీళ్లు పోసి 2 నిమిషాలు పక్కన పెట్టాలి. రొయ్యల్లోని డస్ట్ కానీ ఇసుక కానీ ఉంటే ఇలాగా నీళ్ళల్లో బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రొయ్యల్ని వేరే గిన్నెలోకి తీసుకొని చన్నీళ్లతో కడగాలి. ఇలాగా చన్నీళ్ళు పోసుకొని 2-3 సార్లు కడిగామంటే నీట్గా వచ్చేస్తాయండి. ఎండ్రేలు కదా, సన్న ఇసుక లాంటిది ఉంటుంది కాబట్టి ఇలా జాగ్రత్తగా కడిగి పెట్టుకోవాలి. ముందుగా ఇలా రొయ్యలు క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక అరకిలో లేతగా ఉన్న బీరకాయలు తీసుకొని ఇలాగా చెక్కు తీసుకోవాలి. బీరకాయ చెక్కు మొత్తం తీసేయాల్సిన అవసరం లేదండి, కనుపుల దగ్గర తీసుకుంటే సరిపోతుంది. అక్కడక్కడ పొట్టు ఉంటే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలాగా మొత్తం బీరకాయలన్నీ చెక్కు తీసేసుకొని కడిగి కట్ చేసుకుందాం. ఒక ఉల్లిపాయ ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలు, బీరకాయలను కూడా ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఎండుమిర్చి తుంచినది, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక కరివేపాకు రెమ్మ వేసుకొని ఈ తాలింపు అనేది బాగా వేగనివ్వాలి. తాలింపు బాగా వేగిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న ఎండ్రాయిలు కూడా వేసి 2-3 నిమిషాల పాటు ఇలాగా కలుపుకుంటూ వేపుకోవాలండి. ఎండ్రాయిలు బాగా వేగితే స్మెల్ అనేది బాగా వస్తుంది. అప్పుడు మనకి ఎండ్రాయిలు వేగిపోయినట్లుగా అర్థం అనమాట. ఎండ్రాయిలు కూడా వేగిపోయినాయండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసి 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ వేగనివ్వాలి. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత 1 పావు స్పూను పసుపు వేసుకొని మొత్తం కలిసేంత వరకు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఎంతైనా నాన్ వెజ్ కదా, కొంచెం స్మెల్ లేకుండా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 1 నిమిషం పాటు ఇలా వేపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు, టమాటాలు కూడా వేసేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు ఇలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కూరలోని సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నాను. రాళ్ళుప్పు వేసుకుంటున్నానండి నేను. ఉప్పు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేంత వరకు మరొకసారి ఇలా కలుపుకున్న తర్వాత 1 చిన్న స్పూను కారం వేస్తున్నానండి. ఈ కూరకి కారం ఎక్కువగా పట్టదు, 1 చిన్న స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనిద్దాం మీడియం ఫ్లేమ్లో. 5 నిమిషాలు అయిందండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూస్తాను. బాగా దగ్గరికి మగ్గిందండి. బీరకాయలో ఉన్న వాటర్ మొత్తం కూడా రిలీజ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకొంతసేపు ఉడకాలి కాబట్టి 1 పావు గ్లాసు నీళ్లు వేసుకొని ఒకసారి బాగా కలిసేంత వరకు ఇలా కలుపుకొని మూత పెట్టి 5 నుంచి 7 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. చూద్దామండి. ఇప్పుడు ఒకసారి ఆయిల్ మొత్తం పైకి వచ్చింది కదా, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. 1 నిమిషం పాటు ఈ నీళ్లు కూడా ఎగిరిపోనేస్తే అయిపోతుంది. దగ్గరకు వచ్చేసిందండి, అయిపోయినట్లే. ఇప్పుడు పైనుంచి కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అయిపోయిందండి. ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే బీరకాయ ఎండ్రాయిలు కూర రెడీ అయిపోయింది. ఈ 1 కూరతో అన్నం మొత్తం తినేయచ్చు, సూపర్ టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా మరి? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ.